గంభీర్ 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 గంభీర్. ఇప్పుడు దేశం మొత్తం మారుమోగే పేరు ఒక గంభీరు. పాజిటివ్గా కాదండి, నెగిటివ్గా. ఎందుకని చెప్తున్నాను? సెలక్షన్ కమిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నేనేమనుకున్నానంటే, గంభీర్ వచ్చిన తర్వాత వేరే ఏదైతే మనకి బయట దేశాలు ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ ఇంకా వేరే వేరే దేశాలు ఎలా అయితే గట్టి అగ్రెషన్గా బాగా కసితో ఆడతారో, మన భారతదేశం ఏంటంటే ఎప్పుడు స్లో అండ్ స్టడీగా ఆడతారు, అలా లెవెల్ మెయింటైన్ చేసుకుని వెళ్తారు. దూకుడుతనం ఉండేది కాదు. ఒక గంభీర్ వచ్చిన తర్వాత దూకుడుతనం అనేది బాగుంది. తను వస్తే సెలక్షన్ కమిటీకి న్యాయం చేస్తాడు, పాలిటిక్స్ ఏం లేకుండా చేస్తాడని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే గంభీరు కోల్కత్తా నుంచి కోల్కత్తా నైట్ రైడర్స్లో చేసిన తర్వాత తను గెలిపించిన విధానాన్ని బట్టి సెలక్షన్ కమిటీకి సెలక్షన్ అయ్యాడు. దాని తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు సరే, ఐపీఎల్ వేరు, మన ఇంటర్నేషనల్ క్రికెట్ వేరు. కాబట్టి ఐపీఎల్లో అక్కడ ఆడారని చెప్పేసి వాళ్ళ జట్లో వాళ్ళు ఆడారని చెప్పేసి ఆ జట్లో వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదు. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇంతమంది యువరాజ్ ఉన్నాడు, కైఫ్ ఉన్నాడు, ధోని ఉన్నాడు, వీళ్ళందరూ మహామహులు అందరూ ఉన్నారు. వాళ్ళందరిని కాదని ఒక గంభీర్గా ఇచ్చారంటే ఆ గంభీర్ అనేవాడు న్యాయపరంగా న్యాయబద్ధంగా ఉంటాడని చెప్పేసి నా మనసులో అనిపించింది. కానీ అది కనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకని చెప్తున్నానంటే, సెలక్షన్ కమిటీలో తను తీసుకుంటే తను గిల్ని మనం తక్కువ అంచనా వేయట్లేదు, కానీ తను ఫెయిల్ అవుతున్నాడు కదా. ఫెయిల్ అవుతున్నాడు లేదా? ఫెయిల్ అవుతున్నప్పుడు తను ఎందుకు కొనసాగించడం? అవునా కదా? తను ఎందుకు కొనసాగిస్తున్నాడు గంభీర్ అని అడుగుతున్నాను నేను. అలాగే సంజు శాంసన్, ఆయన ఎంత టాలెంటెడ్ అండి. ఎంత తొక్కాలో అంత తొక్కేస్తున్నారు. కనీసం ఇప్పుడు వరకు పాతోళ్ళు చాలామంది, ధోని కానీ వేరే ఇంకెవరు వచ్చినా తొక్కారు. కనీసం గంభీర్ అన్న తను నిలబడి సంజు శాంసన్ లాంటివాడికి ఒక మంచి అవకాశం ఇస్తారు అని నేను ఎంతగానో ఆశపడ్డాను. కానీ అది జరగలేదు. 300లో ఎన్నో కొట్టాడండి మొన్న 10 మ్యాచ్ల్లోనే. అట్లాగో సంథింగ్ ఎన్ని మ్యాచ్ల్లోనో 300s ఉన్నాయి దానికి. లాస్ట్ ఇయర్ మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం ఆడినప్పుడు కూడా తన బెంచ్కి ఎందుకు పరిమితం చేశారు? మీ పాలిటిక్సా అని అడుగుతున్నాను నేను. మీ పాలిటిక్స్ వల్ల ఇక్కడ అదే జరుగుతుంది ప్రతిరోజు, ప్రతి పూట. టీమిండియాలో ఇంకా ఐపీఎల్ వచ్చింది కాబట్టి ఆ చిన్న చితకోళ్ళనే వచ్చారండి. అప్పటి నుంచి అలాగే పాలిటిక్స్ ఉండుంటే వీళ్ళు ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. అది మార్చుకోకపోతే మన భారతదేశం ఎప్పటికీ ముందుకెళ్ళదు. కానీ లక్కు మీద మనకి మొన్నప్పుడు మహిళల అందులకి వరల్డ్ కప్ కొట్టుకొచ్చారు. అలాగే మహిళలు కూడా వరల్డ్ కప్ కొట్టారు. వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ వాళ్ళందరికీ. ప్లస్ మనం అది ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలాగే ఈ పాలిటిక్స్, ఈ గేమ్ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారండి. కష్టపడి చేస్తున్నారు. ఇది ఎప్పటికి అర్థం అవుతుందో నాకు అర్థం కాదు. మన భారతదేశంలోనే పాలిటిక్స్ ఎక్కువ. ఆ పాలిటిక్స్ ఎప్పుడైతే తగ్గించుకుంటారో, ఎప్పటి నుంచో బాధ ఉంది. నేను ఎలాగైనా మాట్లాడాలి, మీకు నచ్చిద్దా నచ్చదా అనేది సెకండరీ. నేను మాట్లాడేది నా బాధ చెప్తున్నాను. నా బాధ కాదు, సగటు భారతీయుడిలో కొంతమంది సగటు భారతీయుడు బాధ. గంభీర్ గంభీర్ గారు, మీరు ఇప్పటికైనా మీరు 2011లో 97 నాట్అవుట్గా 97 కొట్టి ఎట్లయితే వరల్డ్ కప్కి మీ పునాది వేశారో ఆ గౌరవం ఇంకా ఉంది. కానీ ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. మీకు ఇవన్నీ వేస్ట్. మీరు అసలు అక్కడ ఆ స్థానంలో ఉండాలి. దాన్ని గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నా. సంజు శాంసన్కి ఇప్పటికైనా ఛాన్స్ ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు
నాకు సపోర్ట్ చేసి కామెంట్ చేయండి.